ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా అందరూ చేతులు పైకి దగ్గర స్తోత్రం చెబుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క ఘనమైన నామంలో మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాం. అల్పుడను అయోగ్యుడు ఎందుకు పనికిరా నన్ను ఈ రీతిగా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని మాటలు దివ్యమైన సత్యమైన జీవం కలిగిన తన మాటలు ప్రకటించడానికి యోగ్యునిగా చేసిన ఆ దేవాతి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మమ్మల్ని కూడా వారి యొక్క సంతోషంలో ఆహ్వానించిన ఈ యొక్క చర్చి యానివర్సరీకి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించిన మరి సేవకులు, మరి ఒక మాటలో చెప్పాలంటే మమ్మల్ని ఆత్మీకంగా ఈ రీతిగా దేవుని మందిరంలో ఆయన పరిచయలు ఉండడానికి ఎంతోమంది మరి నా జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన వ్యక్తిగా నేను ఎల్లవేళ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. మరి మా మామగారు మరి సేవకులు యేసుపాదం పాస్టర్ గారికి అక్కగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఆమేన్. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరము కూడా ఎక్కువగా ఆశించేది, కోరుకునేది ఏం కోరుకుంటాం? మనం అందరమే ఏందంటే చూస్తున్నారు, మా కోరికలు ఎందుకులో పాస్టర్ గారు ఏదో చెప్పి వెళ్ళరాదా అన్నట్టు చూస్తున్నారు. దేవుని స్తోత్ర. నేటి దినాన మనందరికీ ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఆలోచన ఏంటంటే ఒక చక్కటి గృహం కట్టుకోవాలి, అవునా కాదా? దేవునికి స్తోత్ర. చక్కటి గృహం కట్టుకుని చక్కటి గృహంలో నివసించాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటా ఉన్నది. అయితే నేను చెప్పేది ఏంటంటే దైవ సేవకునిగా వాక్యమును ఆధారం చేసుకొని నువ్వు కట్టుకున్న ఇంటిలో సంతోషము ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీవు చక్కగా లక్షల కొలది పోసి మరి మంచిగా పెయింటింగ్ వేసి డబుల్ బెడ్రూము, త్రిబుల్ బెడ్రూము, లేకపోతే చక్కగా మంచిగా ఆ స్టేర్లు వేసి చక్కగా హౌస్ కట్టుకున్నా కానీ సరే ఆ ఇంటిలో సమాధానం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. నేటి దినాన ఎంతో మంది గృహాలు కట్టుకున్న 6 నెలల్లోనే అమ్మివేసే పరిస్థితుల్లో ఉన్నారు. కట్టుకున్న సంవత్సరంలోనే దాంట్లో సరిగ్గా నివసించలేక, సమాధానం లేక, ఎన్నో విధాల బాధలతో, వ్యాధులతో, రోగాలతో మరి ఎంతో మంది కలత చెందుతున్న బిడలు ఎంతో మంది లేక పోలేదు. అయితే వాక్యం సెలవిస్తుంది కీర్తనలు 16వ కీర్తన 11వ వచనము ప్రకారముగా, కీర్తనలు 16వ కీర్తన 11వ వచన ప్రకారముగా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్. ఆమేన్. దేవుని సన్నిధిలో ఏమున్నది చెప్పు కదా, నవ్వుతా చెప్పండి. ఇంటి దగ్గర దుఃఖమే, బజార్లో దుఃఖమే, పొలం దగ్గర దుఃఖమే, బ్రతుకంతా దుఃఖం. మరి సంతోషం ఏడా చెప్పాలి? ఎక్కడా? దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది కాబట్టి సంతోషం అనుగ్రహించే దేవుని సన్నిధిని ఎల్ల వేళలా ఆయన సన్నిధిలో నీవు కూడా అగపడాలి. ఆమేన్. ఏదో వారానికి ఒకసారో లేకపోతే వారానికి 1-2 సార్లు కాకుండా మ్యాక్సిమం కనీసం రోజుకి ఒక 5 నిమిషాలన్నా దేవుని మందిరంలో మనము ఉండాలి, గడపాలి. ప్రభు పాదాల దగ్గర, ప్రభు బలిపీఠం దగ్గర మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు గారు అంటాడు కదా, కీర్తనలు 26వ కీర్తన అనుకుంటా, బహుశా ఆ 2 మాటలు నేను మీకు తెలియజేసిన మాట నేను ముగిస్తాను. చెప్పమ్మా. యెహోవా నీ నివాస మందిరమును 27వ కీర్తన 4వ వచనం కింద 4వ వచనం కిందలో ఆయన చూస్తే, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసింప కోరుచున్నాను. రాజుగారు అయ్యుండి కూడా ఆయన ఎక్కడ ఉండాలనుకున్నారంట? దేవుని యొక్క, చెప్పండి మందిరం ఎక్కడ చెప్పు. నేను ఎప్పుడు కూడా మా సంఘసులు ఒక మాట చెబుతా ఉంటా, దేవుని మందిరంలో నోరు తెరిచిన వాళ్ళు లోకంలో నోరు మూసుకుంటారు. అర్థమైంది నా మాట? దేవుని మందిరంలో ఏం తెరిచినప్పుడు నోరు తెరిచి మాట్లాడితే లోకంలో మాట్లాడుకున్న నోరు మూసుకుంటా ఉంటాం. అదేంది పాస్టర్ గారు అట్ట మాట అన్నావేందంటావేమో. నేడు తిన్నా దేవుని మందిరంలో అసలు ఎరగని, నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేని అన్నట్టు బుద్ధిమంతుల్లాగా ఉంటారు దేవుని మందిరం. కానీ బయటికి వెళ్తే అమ్మో నోరు చూసే భయపడే వాళ్ళుగా ఉంటారు. నేను అంటాడు కదా, దేవుని పిల్లలుగా మనము
దేవుని మందిరములో నోరు తెలిసి దేవుని మాటలు పలకాలి. లోకములో ఒకవేళ మనం నోరు తెరిస్తే దేవుని మాటే రావాలి, లేకపోతే లోక విధమైన మాటల్లో మనం ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి. వాక్యం అంటుంది కదా, దావీదయ్య గారు అంటాడు కదా, దేవుని మందిరంలో నేను ఎంతగానో నివసింపకోరుతున్నాను, నివాసం చేయాలనుకున్నాను, గల కారణము చదవబడినట్లుగా దేవుని మందిరములో సంతోషం ఉంది. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. అందరు ఎక్కడే ఉన్నారా? రెండోదిగా దేవుని మందిరంలో ఏముంది అంటే దేవుని యొక్క తేజో మహిమ దిగి వచ్చే స్థలము దేవుని మందిరము. ఆమేన్. మూడోదిగా చూస్తాను, సమయం లేదు కాబట్టి, సమూయేలు మొదటి గ్రంథము, భక్తుడైన సమూయేలు గారి పేరిట రాయబడిన 2 గ్రంథాలలో మొదటి గ్రంథము 3వ అధ్యాయము మరి 1, 2, 3, 4 వచ్చిన నుండి 10 వచ్చిన దాకా చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమన్నా, అందుకని ఇప్పుడు ఏం చదువుతారండి. ఇక్కడ రాయబడిన ఈ మాటల ప్రకారంగా మనం చూస్తే దేవుని మందిరములో ఏముండిద్ది అంటే గాడ్ విల్ అపియర్. దేవుడు తన వాక్కును ప్రత్యక్షపరిచే స్థలం దేవుని మందిరము. చెబుతారు హల్లెలూయా. దేవుని మందిరములో నిత్యము ఆయన తన దాసుల ద్వారా ఆయన మాటలను ఏం చేస్తాడు? ప్రత్యేకించుకుంటాడు. మాట్లాడే స్థలం దేవుడు నిత్యము తన దాసుల ద్వారా వాక్యము ద్వారా మనతో మాట్లాడే స్థలం. కాబట్టి దేవుడు మాట్లాడే స్థలం అంటే ఇంటి దగ్గర మాట్లాడరా అంటే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కువగా దేవుని మందిరములో తన దాసులు నిలబెట్టుకొని ఏం చేస్తాడు? ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము నీ నడతలు, మన నడతలు, మన మార్గములు, మన ఆలోచనలు అన్నీ కూడా ఎక్కడ సరి చేయబడతాయి? చెప్పండి, ఏంది అట్ట చూస్తున్నా? చెప్పు గట్టిగా. ఎక్కడా? దేవుని యొక్క. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో నిత్యముగా ఏదో వారానికి ఒకసారి కాకుండా 365 రోజులు దేవుని మందిరములో దేవుని స్తుతించే వారిగా మనము మార్చబడుదుముగాక. నిత్యముగా మరి దేవుడు ఈ సంఘమును, ఈ పరిచర్యలను ఇంకా ఈ నూతనమైన సంవత్సరములు అడుగు పెడుతుండగా సంఖ్యపరంగా మరి నిత్యముగా ఏ వస్తువులు కాల వస్తు పరంగా అన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరొకసారి సేవకు వందనాలు. ఆమేన్. ఓకే, థాంక్యూ పాస్టర్ గారు.